భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం। ఈరోజు తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు। ఈ యొక్క కార్యక్రమంలో చైర్మన్ నాగారం భాస్కర్ చారి, అధ్యక్షులు గొట్టాల వినోద్ కుమార్ చారి, ప్రధాన కార్యదర్శి పోలోజు వేణుగోపాల్చారి, కోశాధికారి ఒల్లెంగల కృష్ణమాచారి, ముఖ్య సలహాదారులు శ్రీరామదాసు సజీవాచారి, పడకంటి అంజయ్యాచారి, పులిమాడి శ్రీహరిచారి, దేవరకొండ ఎల్లయ్యాచారి, మేడ్చల్ సంపత్ కుమార్ చారి, గిరిమాజిరాజు, కొక్కొండ శ్రీనివాస్, పిల్లుట్ల రవీందర్, యాదగిరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ చారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మహా తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా ఒక ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరం। ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కూడా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఒక ఆనందం, ఒక వైభవం, ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయిన, ప్రపంచపరంలో ఉన్నత స్థాయికి తీసుకుపోయిన తెలంగాణకి దీనికి మహనీయుడు ఎవరంటే ఆ రోజు ఉద్యమం అంటే జయశంకర్ అంటే ఉద్యమం అనే భావంలో నడిపించిన ఒక మహానాయకుడు, జాతిపిత మా జయశంకర్ సార్। ఎందుకంటే ఆ రోజు ఒక చిన్న విత్తనం నాటిన జయశంకర్ సార్ ఒక వృక్షంగా మారి ఒక తెలంగాణను అవతరించిన ఒక మహనీయుడు ఆ జయశంకర్ సార్। ఇటువంటి జయశంకర్ సార్ మాకు దొరకడం, ఆయన ఆధ్వర్యంలో యువత కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా ఆయన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను గుర్తించాలని ఆయన సందర్భంగా పుట్టినరోజు తెలియజేస్తున్నాము। అంతేకాదు 60 సంవత్సరాల నుంచి అణిచివేసిన మాకైతే ఆంధ్ర పాలకులు ఉన్నానో ఆ రోజు అణిచివేసిన తెలంగాణని మళ్ళీ ఒక పునరుద్ధరించుకోవడానికి మంచి ఆనందంగా ఒక రూపాన్ని నిరూపించిన జయశంకర్ సార్ గారికి మరొకసారి జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము। ఈ అవకాశం ఇచ్చిన విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కానీ, కమిటీ సభ్యులు కానీ, మరియు అంబేద్కర్ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు। ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వకర్మ ఈరోజు తెలంగాణ జాతిపితాన్ని పిలువబడి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు మన అంబర్పేట్ నియోజకవర్గం తరఫున జయశంకర్ సార్ గారికి ఘన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరం। జయశంకర్ సార్ తెలంగాణ జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తూ తన జీవితాన్ని తెలంగాణ అందరికీ కూడా పంచాలని ఆయన జీవితాన్ని కూడా తెలంగాణకు అర్పించడం జరిగింది। అదేవిధంగా జయశంకర్ సార్ ఆయన నిర్మించినటువంటి ప్రతి ఒక్క ఉద్యమంలో కానీ, ప్రతి ఒక్క రచయించిన పుస్తకాలలో కానీ మన తెలంగాణ కోసం ప్రతి ఒక్కరికి బాగు చేయాలని ఈరోజు సందర్భంగా కూడా ఆయన చాలా త్యాగాలు చేశారు, ప్రతి పోరాటాలు చేశారు। మన ప్రతి తెలంగాణ ప్రతి బిడ్డ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఈరోజు ఆయన వివాహాలు చేసుకోకుండా తన జీవితాన్ని తెలంగాణకు త్యాగాలు చేసి మన తెలంగాణ బిడ్డలకు ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నామంటే అది జయశంకర్ సార్ త్యాగం వల్ల। మరిదశ ఉద్యమంలో తన తొలి అమరుడైనటువంటి శ్రీకాంత్ చారి వారి వద్ద కూడా వారితో పాటు తెలంగాణ ప్రతి ఉద్యమంలో పాల్గొని ఈరోజు తెలంగాణ సాధించినందుకు ప్రతి ఉద్యమకారునికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। విశ్వకర్మ ఈరోజు మన జాతిపిత జయశంకర్ సార్ జన్మదినం। ఈతోటి మహనీయులు ఈ యొక్క మన తెలంగాణ గడ్డ మీద ఇంత గొప్ప నాయకులు, గొప్ప మేధావులు పుట్టడం అనేది మన తెలంగాణ చూసుకున్న ఎందుకంటే ఈరోజు మనం తెలంగాణలో ఎన్నో అవకతవకలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్న సమయంలో మన ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆయన ఏదైతే ప్రొఫెసర్గా ఉన్నారో దాన్ని ముందుకు తీసుకొచ్చి మనకి ఇటువంటి నీళ్ళు కానీ, నిధులు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి మనం మన తెలంగాణ తెచ్చుకుంటే మనకంటూ ఒక నిజమైన స్వాతంత్రాన్ని తెచ్చుకుంటామనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క తెలంగాణ సాధన కోసం చాలా కష్టపడి ఈరోజు తెలంగాణ తెచ్చి మనకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్। అతనిని మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ, ఎన్ని సంఘాలు పెట్టినా కానీ, ఏం చేసినా కానీ అతని యొక్క ఏదైతే గొప్పతనం ఉందో దాన్ని ఎంత చెప్పినా మనము ఈరోజు తీర్చుకునే విషయం। ఎందుకంటే మనకి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఒక స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు తెలంగాణ కూడా స్వాతంత్రం వచ్చినట్టు విధంగా ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం। అదేవిధంగా ప్రొఫెసర్ సార్ గారి యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ ప్రభుత్వ పరంగా ఈరోజు చేయకపోవడం మనం బాధాకరమైన విషయం।
ఎందుకంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ యొక్క గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి ఈ యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాలని తప్పకుండా చేయాలని మా అంబర్పేట నియోజకవర్గ విశ్వకర్మ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది చేసేదాకా మేము పోరాడతామని కూడా చెప్పడం జరుగుతుంది. జై విశ్వకర్మ. ఈరోజు సమాజకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ సిద్ధాంతకర్తనే కాదు, తెలంగాణకు జాతిపితగా పేరు పొందినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఇక్కడ ఈ ముసరంబాగులో ఉన్నటువంటి బ్రిడ్జ్ పేరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ బ్రిడ్జ్ అని పెట్టాలని చెప్పేసి కూడా మేము విశ్వకర్మ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో విశ్వకర్మీయులు బలోపేతం కావాలి. మరి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇంతకుముందు సీఎస్ గారు చెప్పినట్టుగా ఒక జాతికే అని కాదు, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇక్కడ ఈ ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో దానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెట్టేంత వరకు కూడా మేము ఎక్కడైనా కూడా నిరాహార దీక్షలు కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కానీ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో తిరుమలనగర్ చౌరస్తాలో ఆయన యొక్క చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అతను నీళ్లు, నియామకాలు, నిధులు ఈ విషయంలో ఆంధ్ర పాలకుల మధ్య అణిగిపోతున్నటువంటి తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిధులు నియామకాల విషయంలో ప్రతి లెక్కను చూపి అందరినీ మమేకంగా సబ్బండ వర్గాలను సహకారంతో తెలంగాణను సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాల ఊపిరి పోసినటువంటి ఆచార్య జయశంకర్ సార్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా ఈరోజు మా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వారికి నివాళులు అర్పించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా మా విశ్వకర్మ ముద్దుబిడ్డ, మా జాతి రక్తం. అదేవిధంగా మా జాతికే కాకుండా సబ్బండ వర్గాలకు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అతిక్రమించిన వారిని అందరినీ ఆంధ్ర పాలకులను అనుభవపడానికి అతను చేసిన ఉద్యమమే ఊపిరిగా చివరి శ్వాస వరకు తెలంగాణ వచ్చేంత వరకు అతని యొక్క త్యాగాలు మరవలేదు. కాబట్టి అతనికి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఈరోజు ఆయన స్మరించుకొని అతనికి నివాళులు అర్పించడం జరుగుతుంది. జై విశ్వకర్మ.